హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావలీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే నేను 12 to 13 ఇయర్స్ గర్ల్స్కి బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 1 మీటర్ లైనింగ్ క్లాత్. ఇది 2 ఫోల్డ్స్ మీద అయితే క్లాత్ పెట్టాను. క్లోజ్ ఉన్నది మన సైడ్ ఉంచుకొని ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అయితే ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి ఖర్చు కోసం కలిపి 14 ఇంచులు అయితే ఇక్కడ నేను డ్రా చేశాను. నెక్స్ట్ నడుము వచ్చేసి 22 ఇంచులు ఉందండి. దానికి 4వ భాగం చేస్తే 5.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఏ విధంగా కొలుచుకోవాలనేది నేను ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపించాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. 5.5 దగ్గర ఒక మార్క్ ఇచ్చుకొని తర్వాత 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను టక్స్ కోసం. తర్వాత ఖర్చు కోసము 2 ఇంచెస్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 27 ఇంచెస్. దాన్ని 4వ భాగం చేస్తే 6.75 అనేది వస్తుంది. దానికి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం 8.75 ఇంచెస్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ 2 లైన్స్ అనేది ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. నెక్ షోల్డర్ 2 కలిపి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఆర్మోల్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ 5.5 ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆర్మోల్ డౌన్ వీడియోలో అన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను క్లియర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్మోల్ రౌండ్కి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. నడుము కొలత 22 ఇంచెసే ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ చెక్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే అక్కడ కుట్ల కోసం పక్కకి డ్రా చేసి పెట్టాను. ఆర్మోల్ వచ్చేసి 11.5 ఇంచెస్ ఉంది. దాంట్లో సగము 5.75 వస్తుంది. అది ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను, నాకు కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే 5.5 దగ్గర ఒక మార్క్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ సగానికి డ్రా చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి అనేది మార్క్ ఇచ్చుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసి ఇది ఆ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదండి. నెక్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను డ్రా చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేస్తాను, అందుకే ఇక్కడ చూపించట్లేదు. ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మొత్తం ఆర్మోల్ రౌండ్ ఎంత వచ్చింది అనేది మనం ఈ విధంగా కొలుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 పాయింట్ తక్కువ 9 అయితే వచ్చింది. ఇప్పుడు అదే మెజర్మెంట్ అనేది మనం ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ ఇప్పుడు నేను 4 ఫోల్డ్స్ మీద పెట్టాను చూడండి. ఫస్ట్ 2 ఫోల్డ్స్ మీద ఉంది కదా, మళ్ళీ ఒక ఫోల్డ్ చేశాను. అప్పుడు 2 హ్యాండ్స్ మనకు ఒకటేసారి వస్తాయి. మనకి 1 పాయింట్ తక్కువ 9 వచ్చింది కదండి ఇంతకుముందు. ఇప్పుడు మన క్లాత్ మీద 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని 1 పాయింట్ తక్కువ 8 అనేది పెట్టుకోవాలి ఇక్కడ. అదే నేను అక్కడ లైన్ అనేది డ్రా చేశాను ఎడ్జెస్ సైడు. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 10 ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మోల్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ అండి. వెస్ట్ సైజ్ వచ్చేసి 22 ఉంది కాబట్టి 3.5కి అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయితే హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, కుచ్చు రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కిందికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత
1 ఇంచ్ మార్క్ అనేది చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఉందండి. దాన్ని 2 భాగాలు చేస్తే 3.75 వస్తుంది. అది ఇక్కడ డ్రా చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ అనేది మనం పైన ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా, వాటికి కలపాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా తొందరగా కంప్లీట్ అవుతుందండి. ఎలాంటి టక్స్లు ఏది అనేది ఇబ్బంది లేకుండా బ్లౌజ్ అయితే నీట్గా కంప్లీట్ అవుతుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసి ఫస్ట్ 1 ఇంచ్కి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మోల్ దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా సగానికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకొని ఇక్కడ నేను అది 1 ఇంచ్ అయితే ఆర్మోల్ డౌన్ అనేది తీసాను. చూడండి గుంత సంకలు అంటారు కదా, అది తీయడం కోసం ఇలా డ్రా చేశాను. ఈ విధంగా నీట్గా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా క్లాత్ని పెట్టుకొని చుట్టూ కట్ చేయాలి. నెక్ సైడ్ తప్ప మిగతా చుట్టూ కట్ చేస్తున్నాను. చూడండి వీడియోలో క్లియర్గా చూడండి, మీరైతే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఏమైనా అర్థం కానట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను క్లియర్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ అన్నా 1/2 ఇంచ్ అన్నా ఇలా ఎక్స్ట్రా అనేది ఉంచుకోవాలి. చూడండి ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా అనేది ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆ ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసి నెక్ వచ్చేసి 2 ఇంచెస్, కింది నుంచి నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. నెక్ షేప్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఎలా అనేది చూసి మీరు కూడా మీకు నచ్చితే ఈ నెక్ షేప్ మీరు కూడా ట్రై చేయండి. ఇది బ్యాక్ పార్ట్కి అయితే ఉంచానండి. నేను ఇప్పుడు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టుకున్న క్లాత్ అయితే ఫస్ట్ కట్ చేసినది ఫ్రంట్ పార్ట్కి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది బ్యాక్ హుక్స్లు పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా ఎక్స్ట్రా ఉంచాను. మనం ఫస్ట్ కట్ చేసినది ఫ్రంట్ పార్ట్కి అయితే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే నెక్ నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ అని చెప్పాను కదా, అది తీసుకొని ఇప్పుడు మనం ఆర్మోల్ దగ్గర ఆర్మోల్ డౌన్ అనేది చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసుకొని ఈ విధంగా కట్ చేశాను. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కోసమని ఉంచాను. నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 4.5, 5 మీ ఇష్టం, మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు. మా పాపకైతే నేను ఇంత సైజ్ సరిపోతుందని ఇలా 4.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చి రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను నెక్. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ మీద అయితే కటింగ్ చూపిస్తున్నాను. చూడండి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఒకవేళ మీకు నచ్చిందంటే నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఇది యాక్చువల్లీ లంగా ఓణి అండి, ఓన్లీ బ్లౌజ్ కాదు, లంగా ఓణి తీసుకున్నాము. 860 అలా పడింది కాస్ట్. ఒకవేళ మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేసుకున్నాను 4 ఫోల్డ్స్ మీద పెట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఈ డిజైన్ అనేది నేను ఫ్రంట్కే ఉంచేసానండి, బ్యాక్కి పెట్టలేదు. ఫ్రంట్ సైడ్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఫ్రంట్ సైడ్కే ఉంచేసాను. ఇక్కడ ఒక లైన్ లాగా ఉంది కదా, దాని కింద ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి దాని మీద మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, అది అనేది దీని దగ్గర పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసి కట్ చేస్తున్నాను, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ప్లెయిన్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఈ నెక్కి మన ఇష్టం, పైపింగ్ అయినా వేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.